తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 23 మంది ఐపీఎస్ అధికారులు అయితే బదిలీలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనర్ గారిని, అండ్ మెయిన్‌గా హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా సివి ఆనంద్ గారిని, అండ్ మెయిన్‌గా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విజయ్ కుమార్ గారు, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా రఘునందన్ రావు గారిని స్పెషల్ పోస్టులు అయితే నియమించడం జరిగింది. అంటే సడెన్‌గా తెలంగాణ గవర్నమెంట్ అనేది 23 మంది ఐపీఎస్ అధికారులు అయితే బదిలీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సివి ఆనంద్ గారిని, అండ్ మెయిన్‌గా విజయ్ కుమార్ గారిని, అండ్ మెయిన్‌గా రఘునందన్ రావు గారిని, అండ్ మెయిన్‌గా ముఖ్యంగా చూసుకుంటే సజ్జనార్ గారిని, వీళ్ళ బదిలీలు అయితే చాలా కీలకంగా ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు హైదరాబాద్ సిటీ కమిషనర్‌గా సజ్జనార్ గారికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. గతంలో ఈయన కమిషనర్ గారుగా ఉండేవాళ్ళు. తర్వాత కొన్ని తప్పిదాల వల్ల ఈయన్ని ఆర్టీసీకి మెయిన్‌గా ఆర్టీసీ కమిషనర్‌గా ఈయన్ని మార్చడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సిటీ కమిషనర్‌గా ఈయనకి పదవి బాధ్యతలు అప్పజెపుతూ తెలంగాణ గవర్నమెంట్ అనేది అధికారాలు జారీ చేయడం జరిగింది.